ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని కుమారునిలో విశ్వాసము. యేసే క్రీస్తు అని నమ్మిన వారిని దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతి ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించడం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్టు మనం తెలుసుకోగలము. ఆయన ఆజ్ఞలను పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవే కావు. దేవుని కారణంగా జన్మించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము. యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు. యేసుక్రీస్తు నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చాడు. ఆయన నీళ్ళ ద్వారా మాత్రమే రాలేదు, నీళ్ళ ద్వారా రక్తం ద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యవంతుడు, అందుకే ఆ ఆత్మ సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం చెప్పేవారు 3 ఉన్నారు: ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ 3 ఒకే సాక్ష్యాన్ని చెప్తున్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తాము, కానీ ఇది దేవుని సాక్ష్యం కనుక ఇంకా గొప్పది. ఈ సాక్ష్యం తన కుమారుని గురించి ఇచ్చింది. దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉన్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో ఇచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుణ్ణి అసత్యవంతుడని నిందించిన వాడవుతాడు. ఆ సాక్ష్యం ఇది: దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది. కుమారుణ్ణి స్వీకరించిన వానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుని స్వీకరించని వానికి జీవం లభించదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.